అందరికీ నమస్కారం. 2025 జనవరిలో దాదాపుగా 20 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఏవి హిట్ ఏవి ఫ్లాప్ చూద్దాం. జనవరి 1న మార్కో రిలీజ్ అయింది. ఇది మలయాళం డబ్బుడ్ సినిమా. ఓవరాల్ గా సినిమా బాగున్నా గానీ జనవరి 1వ తేదీ కలెక్షన్ తప్ప రన్నింగ్ లో ఏం రాలేదు. ఓవరాల్ గా సినిమా అయితే పర్వాలేదు. నెక్స్ట్ కొత్తలతో వచ్చిన డ్రీమ్ క్యాచర్ జనవరి 3న రిలీజ్ అయింది. ఇది కూడా ఆశించిన స్థాయిలో ఏం ఆడలేదు. తర్వాత ఆటోరంగా తమిళ డబ్ మూవీ, ఇది కూడా ఏం ఆశించిన స్థాయిలో ఆడలేదు. తర్వాత ప్రేమ చరిత్ర కృష్ణ విజయం, సూపర్ స్టార్ కృష్ణ గారి చివరి మూవీ, ఇది కూడా ఆశించిన స్థాయిలో ఏం ఆడలేదనే చెప్పాలి. ఎక్కడ కానీ మినిమం ఓపెనింగ్స్ కూడా రావట్లేదు. తర్వాత జనవరి 10 వచ్చిన గేమ్ చేంజర్ హై ఎక్స్పెక్టేషన్ తో దాదాపు పుష్ప రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది అని అనుకున్నారు ఈ మూవీ. కానీ ఇది బురుడి కొట్టింది. ఆశించిన స్థాయిలో ఆడలేదు. డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాన్ని చెవి చూసింది. తర్వాత డాకు మహారాజ్, ఇది ఫస్ట్ బ్లాక్ బస్టర్ అని టాక్ వచ్చింది. తర్వాత రన్నింగ్ లో యావరేజ్ గా నిలిచింది. తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. ఫస్ట్ నుంచి ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గోదావరి గట్టు మీద సాంగ్ 100 మిలియన్ వ్యూస్ దాటింది ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే. కాబట్టి గేమ్ చేంజర్ యొక్క నష్టాన్ని సంక్రాంతికి వస్తున్నాం కవర్ చేసిందని చెప్పాలి. 24వ తేదీ రిలీజ్ అయిన మూవీ హత్య సినిమా పర్వాలేదనిపించా. కలెక్షన్స్ ఎక్కడా లేవు. మలయాళం డబ్బుడు మూవీ ఐడెంటిటీ, మలయాళంలోనే యావరేజ్ మూవీ అయినా ఈ సినిమా డబ్బింగ్ చేసి తెలుగుకి అనువాదం చేశారు. ఇది కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ముత్యాల సుబ్బయ్య గారు చాలా సంవత్సరాల తర్వాత చేసిన మూవీ తల్లి మనసు, ఇది కూడా ఎక్కడ మినిమం ఓపెనింగ్స్ రాలేదు. తర్వాత కొత్త వాళ్ళతో చేసిన మూవీ డియర్ కృష్ణ, ఈ మూవీ కూడా ఏమంత ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. మినిమం ఓపెనింగ్స్ రాలేదు. తర్వాత సుకుమార్ గారు ప్రీవియస్ లో పుష్ప 2 పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. సుకుమార్ గారి వారసత్వంగా వాళ్ళ కూతురు చేసిన మూవీ గాంధీ తాత చెట్టు, ఆ అమ్మాయికి కొంచెం అవార్డు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సినిమా అయితే ఓవరాల్ గా బాగుంది. మల్టీప్లెక్స్ సినిమా ఇది. మల్టీప్లెక్స్ లలో బాగా ఆడింది. ఇంగ్లీష్ డబ్డ్ మూవీ హాంకాంగ్ వారియర్స్, ఇది కూడా జనవరి 24న విడుదలైంది. ఇది కూడా ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ ఎక్కడ రావట్లేదు. హాంకాంగ్ లో 1000 కోట్ల మార్కును దాటిన ఈ మూవీ మరి ఇండియాలో మినిమం ఓపెనింగ్స్ కూడా క్యాచ్ చేయలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన విశాల్ దాదాపు 13 సంవత్సరాల క్రితం రిలీజ్ అవ్వాల్సిన మూవీ జనవరి 31న మదగజ రాజా రిలీజ్ అయింది. ఇది కూడా ఎక్కడ చాలా చోట్ల మినిమం ఓపెనింగ్స్ కూడా లేదు. రాచరికం, ఇది కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. రొమాంటిక్ లైఫ్ సంహారం, ఇది కూడా ఎక్స్పెక్టేషన్స్ లేని మూవీ. తర్వాత మహిష కొత్త వారితో చేసిన మూవీ, ఇది కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. తర్వాత ప్రేమిస్తావా, ఇది కూడా ఎక్స్పెక్టేషన్ లేని మూవీ, ఎక్కడ మినిమం ఓపెనింగ్స్ కూడా రావట్లేదు. తర్వాత మరొక ఇంగ్లీష్ డబ్బుడు మూవీ ఏజెంట్ కై 001, ఇది కూడా ఎక్కడ మినిమం ఓపెనింగ్స్ రాలేదు. ఓవరాల్ గా పూర్తిగా నష్టాన్ని చెవి చూసిందని చెప్పాలి. టోటల్ గా జనవరిలో 20 సినిమాలు రిలీజ్ అయితే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, 2 యావరేజ్. జనవరిలో విడుదలైన 20 సినిమాల యొక్క ట్రైలర్స్ లింక్స్ కింద ఇవ్వబడ్డాయి. సబ్స్క్రైబ్ ద ఛానల్.